హలో స్టూడెంట్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్ మ్యాథ్స్ బై వరకుమార్. సో ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.1లో థర్డ్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ మనం ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ ప్రాబ్లం యూక్లిడ్ భాగాహార విశేష విధి ఆధారంగా ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూడండి. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి ఆధారంగా చూపండి. సో వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్. సో ప్రాబ్లం చూడగానే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో ఈజీగా అర్థం చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ నేను చెప్పేది వీడియో మొత్తం చూసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈజీగా మీకు సొల్యూషన్ చేయడం వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి. వీడియో చూసిన తర్వాత మీరు కూడా 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. సో ఏ విధంగా చేస్తామో చూడండి. అయితే మీరు కొత్తగా నా ఛానల్ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. నేను ప్రతి చాప్టర్ ప్రతి ఎక్సైజ్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఫాలో అవ్వండి. భాగాహార విశేష విధి ఏం చెప్తుంది ఒకసారి స్టేట్మెంట్ గుర్తు తెచ్చుకుందాం. ఏ కామా బి అనే రెండు ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్, కామా 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ బి అయ్యేటట్లు ఏకైక జత ధనపూర్ణాంకాలు క్యూ కామా ఆర్ వ్యవస్థితం అవుతాయి. సో ఇది భాగాహార విశేష విధి యొక్క స్టేట్మెంట్. ఏ కామా బి అనేటువంటి రెండు ధనపూర్ణాంకాలు ఇచ్చినప్పుడు మరొక రెండు ధనపూర్ణాంకాలు ఎలా అవి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్, కామా 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ బి అయ్యేటట్లు క్యూ కామా ఆర్ అనే వ్యవస్థితం అవుతాయి అంటున్నాడు. సో ఇక్కడ కూడా మనం దాన్ని బేస్ చేసుకొని ఎలా ప్రూవ్ చేస్తామో స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వినండి స్టూడెంట్. సో స్మాల్ ఏ అనున్నది ఏదేని ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b ఈజ్ ఈక్వల్ టు 3 అనుకున్నాము. స్మాల్ ఏ అన్నది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b ఈజ్ ఈక్వల్ టు 3 అనుకున్నాము. విశేష విధిని అనుసరించి భాగాహార విశేష విధి ప్రకారం సో ఏ విధంగా రాయొచ్చో చూడండి స్టూడెంట్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ కదా. బి అంటే 3 రాస్తున్నాను నేను. ఎందుకు? బి ఈక్వల్ టు 3 కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. కండిషన్ ఏంటి? 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ బి. సో బి బదులు మళ్ళీ నేను 3 రాస్తున్నా. సో ఈ స్టెప్ రాయడంతోనే మొత్తం మనకు ప్రాబ్లం సొల్యూషన్ అంతా డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్. ఈ ఒక్క స్టెప్ మీరు అర్థం చేసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. సో బి అంటే మనం 3 అనుకున్నాం కాబట్టి 3q ప్లస్ ఆర్. సో ఆర్ విలువ ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనకు 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ 3 బి అనుకుంటాం కదా. ఇక్కడ బి ఏంటి? 3. సో దీని నుండి మనకు ఏ యొక్క విలువలు ఏమవుతాయంటే సో మనకు ఆర్ అంటే ఏంటి? ఇక్కడ రిమైండర్ శేషం. 0 3 మధ్యలో ఉంటుంది, 0 ఉంటుంది కాబట్టి 0 1 2 శేషం. కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3q ప్లస్ 0 అంటే 3q అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 1 అయినట్లయితే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 3q ప్లస్ 1 అవుతుంది. సో కామా ఆర్ ఈక్వల్ టు 2 అయినట్లయితే ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అవుతుంది. సిన్స్ ఆర్ వాల్యూస్ ఏంటి మనకు? 0 1 2. సో ఇవి శేషం. సో సింపుల్గా ఏదేని ఒక ధనపూర్ణాంకాన్ని 3చే భాగించినప్పుడు మనకు శేషం ఏమేమి వస్తుంది? అయితే 0 అయినా వస్తుంది, 1 అయినా వస్తుంది, 2 అయినా వస్తుంది. శేషం వచ్చే అవకాశం ఏమేమి ఉంటుంది అంటే 0 1 2.
సో ఈ ఆరు విలువలు ఇందులో ప్రతిక్షేపించేటట్లయితే మనకు ఏ విలువలు ఈ విధంగా వస్తాయి. r = 0 అయితే 3q + 0 3q అవుతుంది. r = 1 అయితే 3q + 1 అవుతుంది. r = 2 అయితే 3q + 2 అవుతుంది. సో ఇప్పుడు ఇవి ఏ విలువలు ఏమంటున్నాడు, ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం అంటే a యొక్క వర్గము 3p + 1 రూపంలో ఉంటుందని చూపాలి. మరి ఇక్కడ aకి ఎన్ని విలువలు ఉన్నాయి, మనకు 3 విలువలు ఉన్నాయి. కాబట్టి మనం 3 సందర్భాలు తీసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో దాని యొక్క వర్గం ఆ రూపంలో ఉంటుందని చూపెట్టాలి. సో నేను ఫస్ట్ కేస్ 1 తీసుకుంటున్నా. సో కేస్ 1 అంటే మొదటి సందర్భంలో a = 3q అయినా a = ఏమనుకుంటున్నా 3q అయినా సో ఇరువైపులా వర్గం చేసినట్లయితే దీని నుండి మనకు a² ఏమని రాయొచ్చు స్టూడెంట్ 3q² అంటే 9q². 3q² అంటే ఎంత 9q². సో ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3q² 9q² 3 కామన్ తీస్తున్నా, అప్పుడు 3q² ఉంటుంది. సో 9 ఏమని రాయొచ్చు 3 × 3 సో q². సో ఇప్పుడు మళ్ళీ 3 × p అని రాశాను. సో 3q². సిన్స్ 3q² = p అనుకున్నట్లయితే అప్పుడు ఇది ఏమవుతుంది 3p అవుతుంది. దేర్ఫోర్ a² ఏమని వచ్చింది మనకు 3p అని వచ్చింది. సో ఇది ఒక సందర్భం కేస్ 1. సో నెక్స్ట్ మనం సెకండ్ కేస్ చూద్దాం స్టూడెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, a = 3q + 1 తీసుకోవాలి. కేస్ 2లో సెకండ్ సందర్భాలలో. సో నేను ఇక్కడ రాస్తున్న స్టూడెంట్ కేస్ 2. ఇప్పుడు a = 3q + 1 అయినా సో సెకండ్ సందర్భంలో ఏం తీసుకోవాలి, a = 3q + 1 అయితే దీని నుంచి మనకు a² ఏమొస్తుంది, a² = 3q + 1² ఇరువైపులా వర్గం చేద్దాం స్టూడెంట్. ఎందుకు వర్గం చేయాలి, మనం ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం ఈ రూపంలో ఉంటుందని చెప్పాలి. కాబట్టి a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, దాని యొక్క వర్గం అంటే a² = 3q + 1² సో మనం a² సో a + b² ప్రకారం మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే విస్తరించినట్లయితే a² అంటే 3q² అది 9q² + 2ab 2 × 1 × 3q అంటే 6q + 1² అంటే 1 1² is 1. సో ఈ రెండింటిలో నేను చూడండి ఇక్కడ 9q² + 6q ఉంది స్టూడెంట్. ఈ రెండింటిలో మాత్రమే నేను 3 కామన్ తీస్తున్నా. 3 కామన్ తీస్తే 9q² 3q² ఉంటుంది. సో ఇక్కడ 3 కామన్ తీస్తే 2q ఉంటుంది +1. సో స్టూడెంట్ ఈ రెండిట్లో నేను 3 కామన్ తీసా. సో ఇక్కడ 9q² మనకు 3q² ఉంటుంది, 6qలో 2q ఉంటుంది. మళ్ళీ మీరు 3తో మల్టిప్లై చేస్తే పై స్టెప్ వస్తుంది. 3 × 3 9q² + 3 × 2 6q దట్ ఈజ్ 3 ఈ 3q² + 2qను నేను p అనుకుంటున్నా. సో ఇక్కడ ఏముంది +1 సిన్స్ 3q² + 2q = p. సో 3q² + 2q = p అంటే మనకి ఏమొచ్చింది 3p + 1 వచ్చింది. సో ఇది నెంబర్ 2 అనుకుందాం. సో నెక్స్ట్ కేస్ 3 చూద్దాం స్టూడెంట్. కేస్ 3 ఏంటంటే కేస్ 3 థర్డ్ కేస్ a = ఇప్పుడు ఏమవుతుంది 3q + 2 అవుతుంది. సో a = 3q + 2 అయినట్లయితే మళ్ళీ మనం వర్గం చేయాలి. సో a² ఏమవుతుంది, ఇరువైపులా వర్గం చేసినట్లయితే a² = 3q + 2² సో ఇరువైపులా వర్గం చేస్తే స్టూడెంట్ a² ఏమవుతుంది 3q + 2² సో మళ్ళీ మనం దీన్ని a + b² ప్రకారం విస్తరించినట్లయితే a² అంటే 3q²
9q² అవుతుంది ప్లస్ 2ab 2 × 2 4 4 × 3 12q 2ab అంటే మనకు 12q ప్లస్ b² అంటే 2² అవుతుంది 2² ఎంత స్టూడెంట్ 4. సో దీన్ని నేను ఈ విధంగా రాస్తున్నాను 9q² ప్లస్ 12q 4ను నేను 3 + 1 అని రాస్తున్నా స్టూడెంట్ 4ను ఏమని రాస్తున్నా 3 + 1 అని రాస్తున్నా. సో ఇప్పుడు ఈ మూడింటిలో కూడా నేను 3 కామన్ తీస్తున్నా. ఈ 3 పదాలలో 3 కామన్ తీసినట్లయితే సో ఏమొస్తుందో ఇక్కడ రాస్తున్నా స్టూడెంట్. సో ఇక్కడ 3 కామన్ తీస్తే ఫస్ట్ మొదటి పదంలో 3 కామన్ తీస్తే ఇక్కడ 3q² ఉంటుంది 3q² ప్లస్ రెండో పదంలో 3 కామన్ తీస్తే 4q ఉంటుంది. సో ఇక్కడ 3 కామన్ తీస్తే +1 ఉంటుంది. ఇంకా ఏముంది మనకు +1. సో జస్ట్ ఇక్కడ 3 కామన్ తీసి రాసే స్టూడెంట్ ఇక్కడ 3 కామన్ తీస్తే 9q²లో 3q² ఉంటుంది 12qలో 4q ఉంటుంది. సో 3లో 1 ఉంటుంది. మళ్ళీ మీరు 3తో మల్టిప్లై చేసినట్లయితే 3 × 3 9q², 3 × 4q 12q, 3 × 1 3. సో +1. సో ఇప్పుడు ఇది 3 × ఇదంతా p అనుకున్నట్లయితే 3q² + 4q + 1 p అనుకున్నట్లయితే ఇది +1 సిన్స్ 3q² + 4q + 1 = p అనుకున్నట్లయితే ఏ విధంగా ఉంది 3p + 1. సో ఇప్పుడు మనం చూడండి స్టూడెంట్ సమీకరణం 1, 2, 3లను మీరు పరిశీలించండి. సమీకరణం 1 a² = 3p. సమీకరణం 2 a² = 3p + 1. సమీకరణం 3 a² = 3p + 1. ఈ విధంగా a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినట్లయితే దాని యొక్క వర్గము 3p లేదా 3p + 1 రూపంలో ఉంటుందని చూపెట్టాం. దేర్ఫోర్ సమీకరణంలో 1, 2, సమీకరణములు 1, 2 మరియు 3ల నుండి ఏమని రాయొచ్చు మనం ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము. దేర్ఫోర్ ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము వర్గం 3p లేదా 3p + 1 రూపంలో ఉంటుంది. 3p లేదా 3p + 1 రూపంలో ఉంటుంది. సో ఇది స్టూడెంట్ ఈజీగా మనం సొల్యూషన్ చేయొచ్చు. ఒకసారి జాగ్రత్తగా స్టేట్మెంట్ అర్థం చేసుకొని ఫస్ట్ స్టెప్ ఒకటి రాయడం వచ్చినట్లయితే మిగతాదంతా ఈజీగా వస్తుంది. స్టూడెంట్ ఒకసారి మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాబ్లం చూడగానే మీరు వదిలేయద్దు. సో ఈజీ మనం ఎప్పుడు కానీ ఆలోచించి ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈజీగా వస్తుంది. స్టూడెంట్ ఎవరైతే మీరు కొత్తగా నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకేమైనా మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మీకేమైనా డౌట్ ఉన్నా మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టూడెంట్ మనం నెక్స్ట్ వీడియోలో 4th ప్రాబ్లం